ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు. ఒకరు తమ తలరాత ఇంతే, దేవుడు తమకు ఏమీ ఇవ్వలేదు అని నిత్యం ఏడుస్తూ బతికేవాళ్ళు. మరొకరు తమ దగ్గర ఏముందో తెలుసుకుని దాంతోనే సామ్రాజ్యాలు సృష్టించేవాళ్ళు. అసలు ఈ ఇద్దరి మధ్య ఉన్న తేడా ఏంటి? డబ్బేనా? అదృష్టమా? లేక వాళ్ల బ్యాక్గ్రౌండా? కాదు. సమాధానం చాలా సింపుల్, కానీ చాలా కఠినమైనది. అదే సెల్ఫ్ వర్త్, స్వీయ విలువ. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు? ఒక బాధితుడిలాగానా, లేక ఒక విజేతలాగానా? నెపోలియన్ హిల్ ఒక అద్భుతమైన మాట చెప్పారు. మనిషి జేబు ఖాళీగా ఉంటే పర్వాలేదు, కాని మెదడులో ఆలోచనలు పేదగా ఉంటే మాత్రం అతను ఎప్పటికీ ధనవంతుడు కాలేడు. ఈరోజు నేను చెప్పబోయే కథ కేవలం ఒక యాచకుడి కథ కాదు. ఇది బహుశా ఇప్పటివరకు తమ శక్తిని గుర్తించలేని మీ కథ కూడా కావచ్చు. ఈ కథ విన్న తర్వాత మీరు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకునే విధానం ఖచ్చితంగా మారిపోతుంది. అదొక రద్దీగా ఉండే రైల్వే స్టేషన్. ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు వస్తుంటారు, పోతుంటారు. ఎవరి గమ్యం వారిది, ఎవరి హడావిడి వారిది. కాని ఆ ప్రవాహంలో కదలని రాయిలా ఒక వ్యక్తి ఉండేవాడు. అతనే మన కథలోని యాచకుడు. వయస్సు 40 ఏళ్లు ఉండొచ్చు, కానీ కళ్లలో ఉన్న నిరాశ వల్ల 60 ఏళ్ల వృద్ధుడిలా కనిపించేవాడు. అతని దగ్గర ఒక పగిలిపోయిన గిన్నె, మాసిపోయిన బట్టలు తప్ప ఆస్తిగా చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు. ప్రతిరోజూ ఉదయాన్నే లేవడం, స్టేషన్ గేటు దగ్గర కూర్చోవడం, వచ్చేపోయేవాళ్లను దీనంగా చూస్తూ చెయ్యి చాచడం. అయ్యా ధర్మం చెయ్యండి, అమ్మా జాలి చూపించండి, ఇవే మాటలు. ఇవే అతని జీవితం. కొందరు చిల్లర విసిరేవాళ్లు, కొందరు అసహ్యించుకుని పక్కనుంచి వెళ్ళిపోయేవాళ్లు. అతను మాత్రం తన బతుకు మారదు, తాను పుట్టిందే అడుక్కోవడానికే అని బలంగా నమ్మాడు. ఒకరోజు మధ్యాహ్నం వేళ ప్లాట్ఫామ్ మీదకు ఒక వ్యక్తొచ్చాడు. చూస్తుంటేనే అర్థమవుతోంది అతను సామాన్యుడు కాదు అని. ఖరీదైన సూటు, చేతిలో లెదర్ బ్యాగు, కళ్లల్లో ఒక తేజస్సు. అతనొక పెద్ద వ్యాపారవేత్త. అతన్ని చూడగానే మన యాచకుడిలో ఆశ కలిగింది. ఇంత దర్జాగా ఉన్నాడు, ఖచ్చితంగా జేబునిండా డబ్బులుంటాయి. ఇతని దగ్గర అడుక్కుంటే ఈరోజు నా భోజనానికి డోకా ఉండదు అని మనసులో లెక్కలు వేసుకున్నాడు. వెంటనే ఆ వ్యాపారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి అలవాటు ప్రకారం దయనీయంగా ముఖం పెట్టి చెయ్యి చాచాడు. బాబుగారు, ఆకలిగా ఉంది, ఏదైనా ధర్మం చేయండి బాబూ. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? చిల్లరుంటే వేస్తారు, లేకపోతే లేవుపో అంటారు. కాని ఆ వ్యాపారి ఆగారు. ఆ యాచకుడి కళ్లలోకి సూటిగా చూశారు. ఆ చూపులో జాలిలేదు, ఒక ప్రశ్న ఉంది. నేను నీకు డబ్బులెందుకివ్వాలి? యాచకుడు షాకయ్యాడు. బిత్తరపోయి చూస్తుండగా ఆ వ్యాపారి మళ్లీ అడిగాడు. చూడు మిత్రమా, నేను వ్యాపారిని. పెట్టుబడి లేకుండా లాభం ఆశించను. మరి నువ్వు నాకేమిస్తావు? నువ్వు నాకేదైనా ఇస్తేనే దానికి బదులుగా నేను నీకు డబ్బులిస్తాను. యాచకుడు తడబడ్డాడు. సార్, నేనేమివ్వగలను? నేనొక బిచ్చగాణ్ణి. నా దగ్గర చింపిరి బట్టలు తప్ప ఏముంటాయి? వ్యాపారి నవ్వాడు. ఒక వ్యంగ్యమైన, కాని సత్యంతో కూడిన నవ్వు. నీ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేనప్పుడు నా దగ్గరనుంచి ఆశించే హక్కు కూడా నీకు లేదు. గివ్ అండ్ టేక్, ఇచ్చిపుచ్చుకోవడం, ఇదే ప్రకృతి ధర్మం. అంతే. ఆ మాట చెప్పి ఆ వ్యాపారి వడివడిగా రైలెక్కి వెళ్ళిపోయాడు. వ్యాపారి వెళ్ళిపోయాడు కాని అతను వదిలిన మాటలు బాంబుల్లా ఆ యాచకుడి మెదడులో పేలుతూనే ఉన్నాయి. మొదట అతనికి కోపం వచ్చింది. డబ్బులివ్వకపోతే మానే, ఎందుకంత అహంకారం అనుకున్నాడు. కాని రాత్రి గడుస్తున్న కొద్దీ కోపం స్థానంలో ఆలోచన మొదలైంది. అతనన్నది నిజమే కదా? నేను సమాజానికి భారం తప్ప ఏ రోజైనా ఉపయోగపడ్డానా? నేను కేవలం అడుక్కుంటున్నాను, అంటే నా విలువ 0. నేను ఎవరికీ ఏమీ ఇవ్వలేనప్పుడు నాకెందుకు వాళ్ళివ్వాలి? ఆ రాత్రి అతనికొక విషయం అర్థమైంది. ఇన్నాళ్ళూ తన పేదరికం జేబులో లేదు, తన ఆలోచనలో ఉంది. నేను బిచ్చగాడిని అనే ముద్రను అతనే తన నుదుటిమీద వేసుకున్నాడు. ఆ క్షణం అతను నిర్ణయించుకున్నాడు, ఇకపై నేను ఉచితంగా ఏదీ తీసుకోను, ఏదో ఒకటి ఇచ్చిన తర్వాతే తీసుకుంటాను. కాని ఏమివ్వగలడు? అతని దగ్గర ఏముంది? మరుసటి రోజు ఉదయం
స్టేషన్ పక్కన ఉన్న పొదల్లో కొన్ని అడవి పూలు వికసించి ఉండటం అతను గమనించాడు. అంత చెత్తలో కూడా ఆ పువ్వులు ఎంత అందంగా నవ్వుతున్నాయో. అతనికి ఒక ఆలోచనొచ్చింది. డబ్బులు ఇచ్చేవాళ్లకి నేను ఈ పువ్వుని బహుమతిగా ఇస్తే అప్పుడది భిక్షం కాదు కదా, వ్యాపారమవుతుంది. వెంటనే కొన్ని పూలు కోసుకున్నాడు. స్టేషన్ గేటు దగ్గరకు వెళ్ళాడు. ఈరోజు అతని కళ్లలో దీనత్వం లేదు, ఒక చిన్న ఆత్మవిశ్వాసముంది. ఒక వ్యక్తి అతనికి డబ్బులివ్వగానే వెంటనే చిరునవ్వుతో ఆ వ్యక్తి చేతిలో ఒక పువ్వు పెట్టాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. థాంక్యూ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? మామూలుగా వచ్చే డబ్బు కంటే రెట్టింపు డబ్బు వచ్చింది. కారణం, జనాలు అతన్నిప్పుడు ఒక బిచ్చగాడిలా చూడటం లేదు, ఒక మనిషిలా చూస్తున్నారు. పువ్విచ్చి ఆనందాన్ని పంచుతున్న వ్యక్తిలా చూస్తున్నారు. కొన్ని వారాల తర్వాత మళ్లీ అదే వ్యాపారి స్టేషన్కు వచ్చాడు. ఈసారి యాచకుడు అతని దగ్గరికి పరిగెట్టుకెళ్లలేదు, దర్జాగా నడుచుకుంటూ వెళ్ళాడు. అతని చేతిలో ఒక అందమైన గులాబీ పువ్వు ఉంది. సర్, ఈరోజు నా దగ్గర మీకివ్వడానికి ఒకటుంది. ఇదిగోండి ఈ పువ్వు. ఇప్పుడు మీరు నాకు దీని ఖరీదు చెల్లించవచ్చు. వ్యాపారి ఆశ్చర్యంగా చూశాడు. ఆ యాచకుడి కళ్లలో ఇప్పుడు జాలి లేదు, తేజస్సు ఉంది. వ్యాపారి నవ్వి జేబులోంచి డబ్బు తీసి ఇచ్చాడు. అద్భుతం! ఆ రోజు నువ్వు అడుక్కునేవాడివి, కాని ఈరోజు నువ్వు వ్యాపారివి. నీ దగ్గర ఉన్న వస్తువుని అమ్ముతున్నావు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఆ రోజు ఆ యాచకుడు ఆ స్టేషన్ను, ఆ భిక్షాటనను ఎప్పటికీ వదిలేశాడు. సంవత్సరాలు గడిచాయి. ఒకప్పుడు స్టేషన్లో అడుక్కున్న ఆ వ్యక్తి ఇప్పుడు నగరంలోనే అతిపెద్ద పూల వ్యాపారానికి అధిపతి. అతను మారింది ఊరు కాదు, మారింది మతం కాదు, మారింది కేవలం అతని ఆలోచన. మిత్రులారా, ఈ కథలో ఒక గొప్ప పాఠం ఉంది. ప్రపంచం ఒక అద్దంలాంటిది. మీరు దానికి దీనత్వం చూపిస్తే అది మీకు జాలిని మాత్రమే తిరిగి ఇస్తుంది. కాని మీరు దానికి విలువను ఇస్తే అది మీకు విజయాన్నిస్తుంది. మీరు ఏ స్థితిలో ఉన్నారన్నది ముఖ్యం కాదు. నా దగ్గర ఏమీ లేదు అని ఏడుస్తూ కూర్చుంటారా? లేక నా దగ్గర ఉన్నదాంతో నేనేం చెయ్యగలను అని ఆలోచిస్తారా? గుర్తుంచుకోండి, మీ విలువను నిర్ణయించేది ఎదుటివాళ్లు కాదు, మీరే. ఈరోజే నిర్ణయించుకోండి, మీరు బాధితులా లేక విజేతలా? మీ జీవితంలో కూడా ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఎవరికైతే ఈ మోటివేషన్ అవసరమో వారికి తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.